స్టూడియో ఇన్ తెలుగు హిందువుల మనోభావాలపై వైసీపీ పార్టీ నాయకులు దాడి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్లు ఆరోపించారు. ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలను చెప్పులు వేసుకుని ప్రదర్శించి అవమానించడం జరిగిందని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రవేశించకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబాన్ని జీవితకాలం నిషేధించాలని కాకినాడ జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ, డీసీసీబీ అధ్యక్షుడు తుమ్మల బాబు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆరోపణ కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మాట్లాడితే ప్రజలు ఎవరో నమ్మరనేటువంటి సంగతి మా అందరికీ తెలుసు. కేవలం ఇది మా ఆరోపణ కాదు, ఇది నిజంగా తిరుపతి దేవస్థానం మీద లడ్డూలో పెద్ద ఎత్తున కల్తీ జరుగుతూ ఉంది. తద్వారా హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయటమే కాకుండా వారు అక్రమంగా ధనార్జన కూడా తెరలేపారనేటువంటి అంశం మీద మరి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ కల్తీలో, ఈ లడ్డూ మీద కల్తీ జరుగుతుందనేటువంటి అనుమానం వచ్చి ఎన్డీడీబీని నివేదికను కోరటం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారిని ఒక నివేదిక కావాలి, మాకు ఈ లడ్డూలో కల్తీ జరుగుతుందని ఒక నివేదిక కోరినప్పుడు వారు ఈ లడ్డూలో కల్తీ జరుగుతుందని ఒక ప్రాథమికంగా ఒక నివేదిక ఇవ్వటం, దాన్ని తీసుకుని మళ్ళీ ఎన్డీఆర్ఐ కూడా నివేదిక ఇమ్మని అడగటం, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా కోరటం జరిగింది. వారిద్దరూ నివేదికలు ఇచ్చిన తర్వాత సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్టు నివేదికలో దీంట్లో జంతు కొవ్వు ద్వారా తయారైనటువంటి రసాయనాలు ద్వారా ఈ కల్తీ లడ్డు తయారవింది. కల్తీ లడ్డు కూడా 20 కోట్ల లడ్డూలు మరి హిందూ భక్తులకి అమ్మటం జరిగింది. ఆ రోజు 60 లక్షల కిలోల నెయ్యిలు కల్తీ చేసి ఒక సింథటిక్ నెయ్యిని, ఇందాక పెద్దలు నానాజీ గారు చెప్పినట్టు అక్కడ కనీసం ఒక ఆవు కానీ, 1 లీటర్ పాలు కానీ, 1 కేజీ వెన్న కానీ లేకుండా కేవలం ఒక సింథటిక్ నెయ్యిని రంగు, రుచి, వాసన సేమ్ అదే విధంగా వచ్చేలాగా తయారు చేయించి, అంటే వీరు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు ఎక్కడ రసాయనాలు లేవు, జంతు కొవ్వు లేదని చెప్తా ఉన్నారు. ఏదైతే మీరు వాడినటువంటి మోనోక్లోరైజెస్ కానీ ఈ అన్ని రసాయనాలు కూడా దాని యొక్క మూల పదార్థం జంతు కొవ్వు అనేటువంటిది ఈ నివేదికలు చెప్తా ఉన్నాయి. ఏదైతే జంతు కొవ్వు ఉందో ఆ జంతు కొవ్వుని 200 డిగ్రీల నుండి 250 డిగ్రీలు సెంటిగ్రేడు హీట్ చేస్తే వచ్చేటువంటి రసాయనాలే ఇప్పుడు ఈ కల్తీ లడ్డులో వాడటం, అలాగే పామాయిల్ని వాడటం, ఈ రసాయనాలు పామాయిల్ వాడి ఈ కల్తీ నెయ్యి జరిగిందని ఎక్కడ బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు చేసినటువంటి ఆరోపణలు కాదు, పూర్తిగా నివేదికల్ని ద్వారా 14 నుంచి 16 పేజీలు సిట్టు నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో పూర్తిగా కల్తీ జరిగింది, ఒక్క నిజమైనటువంటి నేతి చుక్క కూడా లేదనేటువంటి నివేదిక వచ్చింది. అది వైసీపీ నాయకులు మరొక్కసారి ఆ నివేదిక చదువుకుని క్షుణ్ణంగా తెలుసుకుని అనేక మంది శాస్త్రవేత్తలు కూడా దీని మీద రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం యొక్క ప్రెస్ మీట్కి అధ్యక్షత వహించినటువంటి మన కాకినాడ జిల్లా, ముఖ్యంగా ఈ రోజున మన కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ ఏంటంటే తిరుపతి లడ్డూని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థానికి, స్వలాభానికి ఒక పవిత్రమైన ప్రసాదాన్ని ఏ విధంగా వాడుకొని ఆ తప్పును మళ్ళీ తప్పులు చేస్తూ ఏ విధంగా తప్పులు చేస్తూ ప్రజల యొక్క కళ్ళు కప్పుతున్నాడు. ఈ రోజున
మన పెద్దలందరూ ముచ్చరించారు మీతో. జగన్మోహన్ రెడ్డికి అసలు భక్తి అనేది లేదండి. కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే కుల మతాలకు అతీతంగా ప్రయాణం చేస్తుంది. హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం 3 మతాలని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ గౌరవించుకుంటూ ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మతాలతోనూ ఆడుకుంటున్నాడు. ఆయన ఈ రోజున ఒక చర్చిలో తప్పు చేసిన, ఒక మసీదులో తప్పు చేసిన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ప్రశ్నిస్తుందని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ తిరుపతి లడ్డూని తన సులాభాలకు, తన అనుచరులకు అనుగుణంగా వాళ్ళ యొక్క లబ్ధి పొందే విధంగా కల్తీ చేయించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వెనకాలండి నాకేమీ తెలీదు అన్నాడు, కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళేవాడు. ఇప్పుడు మా నవీన్ గారు చెప్పినట్టు వాసన చూసి పక్కన పడేసేవాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం. నాకు అనుమానం ఏంటంటే ఆయన ఏ మతస్థుల దేవాలయంకి వెళ్ళినా కూడా అలాగే వాసన చూసి పక్కన పడేసే మనస్తత్వం. అతను కేవలం ఒక నియంత, అతను ఒక స్వార్థపరుడు, రాజకీయ దురంధరుడు. తనకి పదవే ముఖ్యం, తన కుర్చీ ముఖ్యం, తన ఆదాయం, తనకి డబ్బులు, తన ఎస్టేట్లు పెంచుకోవాలి, రాజకీయం చేయాలి. రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రం, తనకి వాడుక, తన ఆస్తులు, తన డెవలప్మెంట్లు తను ఉండేది బెంగళూరు. అటువంటి మనస్తత్వం గల వ్యక్తి ఈ రోజున మళ్ళీ మన సభల్లో, చట్టసభల్లోకి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకొని వాళ్ళ అనుచరులైనటువంటి తనకు ఎమ్మెల్సీలను ఎవరిని అందరినీ చేతిలో పెట్టుకున్నాడు. అందరూ అందులో భాగస్వాములే. జోళ్ళు వేసుకొని లోపలికి వచ్చి ఇంకా మేము తప్పు చేయలేదు అని వెటకారాలు చేస్తున్న పెద్దలను చూసి ఈ ప్రజలందరూ మళ్ళీ అతను ఓటేస్తారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పదవిలో తీసుకొస్తే ఇంకా తిరుపతి లడ్డే కాదు, మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా కూలగొట్టి తన రియల్ ఎస్టేట్ చేస్తాడని మేము అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. తిరుపతి లడ్డు మన సోదరులు చెప్పినట్టు ఎంతో పవిత్రంగా తీసుకొచ్చి నలుగురికి పంచి ఆ యొక్క ప్రసాదాన్ని ఆహ్వాదిస్తాం. ఇక ఆంధ్ర రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం, ప్రపంచ దేశాల్లో కూడా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాలు ఉన్నాయని మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి ఎవరన్నా ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తే మనల్ని అడిగి ఒక్కసారి మాకు తిరుపతి దర్శనం ఇప్పించండి అని అడుగుతారు తప్ప మేము అక్కడికి వెళ్తాం, కాశ్మీర్ వెళ్తాం, లేకపోతే ఇంకో చోట కన్యాకుమారి వెళ్తాం, ఇంకో చోటకి వెళ్తాం అని అడగరు. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం ఇప్పించండి అని మన భారతీయుల్ని ఆ ఫారినర్స్ కూడా అడిగి వెళ్ళి ఆ ప్రసాదాన్ని కళ్ళగద్దుకొని తినే ఒక గొప్ప పవిత్రమైన దేవాలయం. అటువంటి ప్రసాదంతో ఆడుకున్న జగన్మోహన్ రెడ్డిని, ఆ వెంకటేశ్వర స్వామి అతని అనుచరుల్ని శిక్షించి ఇక ముందు ఎప్పుడో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత వెంకటేశ్వర స్వామికే నేను వదిలేస్తున్నాను. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇలాగ అన్ని మతాలని గౌరవించుకొని ముందుకెళ్ళే కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పార్టీ అధ్యక్షులు విశ్వేశ్వరరావు, అదేవిధంగా మా తోట సుధీర్ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు అందరూ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. పాత్రికేయులకు ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు మళ్ళీ ఇటువంటి సమావేశం పెట్టవలసి ఉంటుంది అనేది అనుకోలేదని చెప్పి మా నవీన్ చెప్పాడు. ఇప్పుడు నవీన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ మీటు ఇలా పెడతానని అనుకోలేదు, ఈ విధంగా పెడతానని అనుకోలేదు. కానీ మంచి ప్రెస్ మీట్ పెట్టాడండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీస్తున్నది కాపాడాలని పెట్టాడు. ఇది మంచిదేనని సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజున మీ అందరికీ తెలుసు, గతంలో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. తిరుపతి ప్రసాదం ఈరోజు కెమికల్స్ తయారు చేస్తారనేసి రిపోర్ట్స్ ఇస్తే రిపోర్ట్ సబ్మిట్ చేసి అవన్నీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలిసేలా కూడా చేయడం జరిగింది. వైసీపీ నేతలు ఇది కాదంటున్నారు. కాదంటే ఇది కరెక్ట్ కాదు, మీరు తప్పు చేశారని చెప్పి మీ ద్వారా ప్రజలకు చెప్పాం. మరోదిన మళ్ళీ కాదంటున్నారు వాళ్ళు. అయితే ఈరోజు దేవుడితో వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారండి. రాజకీయం, వాళ్ళకి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఒక విధంగా చెప్పాలంటే
ఈ ప్రసాదంలో ఇంత అవినీతి జరిగింది, ఇన్ని కోట్లు జరిగిందని చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇదేం కొత్త ఏం కాదండి. జనరల్గా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కొత్త ఏం కాదు. ఆయన ముఖ్యమంత్రి కాకుండానే అవినీతి చేశాడు. ముఖ్యమంత్రి కాకుండానే అవినీతి చేశాడు. ముఖ్యమంత్రి కాకుండా అవినీతి చేసి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత మీ అందరూ తెలుసు, వాళ్ళ నాన్నగారు వాళ్ళు చనిపోయిన దాని మీద సానుభూతితో వాళ్ళ అమ్మగారు చెల్లాయి అందరూ కలిసి ప్రజల్లోకి వచ్చి ఏదో ఓట్లు అడిగితే సానుభూతితో నెగ్గారు. మళ్ళీ అందరూ అనుకున్నారండి చాలా పెద్ద అవినీతి చేసి చాలా డబ్బు సంపాదించాడు కదా, ఈయన చాలా నిజాయితీగా పరిపాలన చేస్తాడు అనుకున్నారండి. కానీ ఇలాంటి దేవుడు ప్రసాదంలో కూడా అవినీతి చేస్తాడు ఎవరు ఊహించలేదండి. మైన్స్ దోసుకున్నావు, అన్నీ దోపిడీ చేసావు, ఈ రాష్ట్రం వనరులన్నీ దోసుకున్నావు, దాంతోపాటు తిరుపతి ప్రసాదంలో కూడా ఇలా దోపిడీ చేస్తారని ఎవరు ఊహించడం జరిగిందండి. చూడండి, వాళ్ళు సుబ్బారెడ్డి చెప్పారు కదండి అవినీతి జరిగిందని, వాళ్ళ మనుషులు చెప్పారండి. ఒక విధంగా చూస్తానండి, వెంకటేశ్వర స్వామి తిరుపతిని అప్రతిష్ట పాలు చేయాలి అని వాళ్ళకి ఆలోచన ముందే కలిగిందండి ఇప్పుడున్న దాన్ని బట్టి చూస్తే. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి ఇది నల్లరాయి అని ఆయన మాట్లాడాడు, ఇది నల్లరాయి అని చెప్పి. అదేవిధంగా చూసుకున్నట్టయితే వాళ్ళు క్రైస్తవులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ ఉంటారు, ఏ దేవుడిని దీన్ని పూజించుకుంటారు. వాళ్ళు నిజంగా సుబ్బారెడ్డి గారు క్రైస్తవులు, వాళ్ళ మిస్సెస్ కూడా బైబిల్ పట్టుకుని అనేక సందర్భాలు చర్చికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఆ టెంపుల్లోకి వారు వెళ్ళేవారు, నేను కాదంటలేదు. కానీ ఈరోజు తిరుపతి ప్రసాదం ద్వారా ఈరోజు ఇంత అవినీతి చేసి ఉండొచ్చు, కానీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయండి. ఈ రోజున భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరుపతిని అప్రతిష్ట పాలు చేయాలని చేస్తారు, వీళ్ళు కావాలని చేస్తారు. ఇది కావాలని చేస్తారండి, కావాలని చేస్తారు. ఈరోజు నివేదికలు ఇచ్చా కదండి, నివేదికలు ఇచ్చా కదా, అవి తప్పండి. అయ్యి నివేదికలు ఇచ్చే అవుతే ఈ రోజున సరే అక్కడితో కాకుండా ఈ రోజున చూడండి, ఈరోజు ఎవరైనా సరే ఇందాక మన నవీన్ చెప్పినట్టుగా మీరు ప్రసాదం ఎవరైనా పెడితేనండి చెప్పులు తీసి ప్రసాదం తీసుకుని తింటారు. ఏమైనా దేవుడి పటం ఇచ్చినప్పుడు కూడానండి చెప్పులు తీసి దేవుడి పటం తీసుకుంటారు. చాలామంది చూశాను, ఎవరైనా పాదయాత్ర చేస్తే కొంతమంది చెప్పులు లేకుండా పాదయాత్ర చేస్తుంటారు. అంతేందుకు నవీనే ఒకసారి దివిలి వెంకటేశ్వరకి పాదయాత్ర చేస్తున్నారు, చెప్పులు లేకుండా చేస్తున్నారంటే నేను అదేంటి అలా చేస్తున్నారు, కాళ్ళు బొబ్బలు వచ్చేస్తాయి వద్దని చెప్పానండి. మనోళ్ళు చెప్పండి ఒకసారి అని. కానీ పాదయాత్ర చేశారు, కాళ్ళు బొబ్బలు వచ్చినాయి. అంటే ఆ వెంకటేశ్వర మీద దేవుడి మీద అంత భక్తితో పాదయాత్ర చేస్తుంటారు. అలాంటిది ఈరోజు సాక్షాత్ అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిది. అలాంటి దేవాలయంలోకి వెంకటేశ్వరని చెప్పులు వేసుకుని తీసుకొచ్చారు, మీరు పట్టుకున్నారు. మళ్ళీ ఏమో బొత్స సత్యనారాయణ గారు పట్టుకోలేదని చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు పట్టుకోలేదు, ఆయన కూర్చుని ఉన్నారు, మిగతా వాళ్ళు పట్టుకున్నారు కదా. ఆయన దేవుడి మీద భయం ఉంది, ఆయనకి తెలుసు వెంకటేశ్వర అంటే భయం అని. పక్కన తోట తిమ్మతులు కూడా పట్టుకోలేదని ఆయనకి భయమే. వెంకటేశ్వర ఆయన భక్తులు ఆయనకి తెలుసు, ఆయన పట్టుకోలేదు, బొత్స సత్యనారాయణ పట్టుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పట్టుకోమన్నారు కాబట్టి పట్టుకున్నారు వాళ్ళు, కానీ వీళ్ళు పట్టుకోలేదు. ఆయన పట్టుకోమన్నా సరే వీళ్ళిద్దరు పట్టుకోలేదు. చూడండి, ఎందుకంటే తెలుసు వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనం, ఆయన పవిత్రత అన్నీ తెలుసు వాళ్ళు. మిగతా వాళ్ళతో పట్టించారు వాళ్ళు. అంటే నేనేమంటానంటే ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయారండి. అంటే నేనేమంటారు, ప్రజలారా ఇది అమ్మ కూడా పట్టుకోలేదు, ఇచ్చినా సరే ఆవిడ పైకి చూపించట్లేదు, కింద పెట్టుకుంది. ఆవిడ సిగ్గుపడుతుంది, ఆవిడ కింద తల దించుకుని ఉంది, దించుకుని ఉంచండి అమ్మ ఎమ్మెల్సీ. బొత్స పట్టుకోలేదు, తోటతిని పట్టుకోలేదు. వాళ్ళకి తెలిసే అండి తప్పు చేస్తున్న సంగతి. ఏదైతే కౌన్సిల్కి వస్తున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలకు అందరూ తెలుసండి, కానీ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడితో చేస్తున్నారు వాళ్ళు. ఏమండి, తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది, 20,000 లడ్లు ఆ రోజు వాళ్ళు ఆ టైంలో ప్రసాదం ఇచ్చారు. దాంట్లోనండి వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళారు కదండి దర్శనానికి, వైసీపీ వాళ్ళు కూడా తిన్నారండి. వాళ్ళు మనోభావాలు కూడా దెబ్బతిన్నారండి, అక్కడక్కడ కనపడుతున్నారండి. ఏంటి ఇలాంటి అవినీతి రాజకీయాలు చేస్తాడు, ఇంత ప్రసాదం మీద కూడా ఇంత అవినీతి చేస్తాడని మా ఊహించలేదు కొండబాబు గారని అక్కడక్కడ కనిపిస్తుంటారండి. ఈ ప్రసాదం కూడా వచ్చిన తర్వాత అండి అక్కడక్కడ కనిపిస్తున్నారు, గుళ్ళో అక్కడక్కడ కనిపించినప్పుడు. చాలా తప్పు చేశారండి మా నేతలు అని బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయండి.
ఈరోజు రోజా కూడా ఇగో మావాడు చెప్పాడు, రోజాది వీడియో వచ్చింది, తప్పు చేస్తాం మనమే అని చెప్పి రోజా గారే మాట్లాడారు. ఈరోజు వాళ్ళ కార్యకర్తలు మాట్లాడుతున్నారండి. ఏంటి ఎంత తప్పు చేస్తారు, అవినీతి ఈ రకంగా ప్రసాదంలో కూడా చేయాలా అని చెప్పి, అందులోకి పోనీ అది నెయ్యి కాదు రకరకాల కెమికల్స్తో తయారు చేస్తారు, ఎంత దారుణం ఇది అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజునండి. ప్రజలు మిమ్మల్ని ఈరోజు తిరస్కరించిన తర్వాత కూడా మీరు ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసుకుంటే రాబోయే కాలం భవిష్యత్తులో ఈరోజు ఉన్న గౌరవం కూడా పోతుంది. జగన్మోహన్ రెడ్డిని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొదటిసారిగా వచ్చినందుకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, మా కొండబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఫస్ట్ ప్రెస్ మీటే ఈ విధంగా పెట్టడం కొంచెం చాలా బాధాకరమైన విషయం నిజంగా కూడా. కల్తీ లడ్డు మీద, ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే మన రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచం అంతా కూడా ఆయన దర్శనానికి తహతహలాడుతూ, ఎప్పుడు దర్శనం దొరుకుతుందా ఆ ఒక్క క్షణం 2 క్షణాల గురించి రోజుల తరబడి సంవత్సరాల తరబడి వేచి ఉండే ప్రఖ్యాత గాయించిన దేవుడు వెంకటేశ్వర స్వామి. కొండ మీదకి వెళ్తే ఎంత ప్రశాంతత ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నిజంగా ఎవరు వెళ్ళిపోదామన్నా కూడా ఆయన కటాక్షం ఉండాలి ఆయన దర్శనానికి. అంత ప్రపంచాన్ని కాపాడే దేవుడు, నమ్మే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పదు. అటువంటి కొండ మీద కల్తీ లడ్డూని తయారు చేసి నమ్మిన భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని పంచారు అంటే ఎంత దుర్మార్గమైన పని. నేను రాజకీయాల జోలికి పోలేదు, దేవుణ్ణి రాజకీయాల్లో దలుచుకోలేదు. కానీ ఎంత దుర్మార్గమైన పని అది అంటే ఎవరు హర్షించదగ్గలేదు. అందరూ ఒప్పుకున్నారు దాంట్లో కల్తీ జరిగిందని, రిపోర్ట్స్ వచ్చాయి. నెయ్యే కాదది కెమికల్స్ వాడారని రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు అక్కడ సుబ్బారెడ్డి గారు చైర్మన్గా చేసిన ఆయన కూడా దాంట్లో కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఆయనే చెప్పడం జరిగింది. తప్పును ఒప్పుకొని లెంపలేసుకుంటే దేవుడు క్షమించే పరిస్థితి. మానవులందరూ కూడా, ఎవరైనా, నేనైనా, మీరైనా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేయడం సహజం. కానీ తప్పును ఒప్పుకోకుండా మళ్ళీ దాన్ని పదే 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 తప్పు కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నం ఉంది చూడు, అది దారుణాతి దారుణంగా ఉందని నేను భావిస్తూ, ఆ విధంగా మీ ప్రవర్తన ఉండకూడదు ఖచ్చితంగానే. నిన్న చాలామంది చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు, అవన్నీ కూడా దాంట్లో మీకు చూపించడం జరుగుతుంది. దాని మీద పెద్దలందరూ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది, ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఆ యాంగిల్ తిప్పుకోండి. మీరు ముందుగా అది చూసి దాని మీద ఒక్కొక్కరు విశ్లేషణ ఇస్తారు. ఫోటోని ఎందుకు వేస్తుంది, మీరు తీసుకెళ్ళి ఫోటోని ఒకరు చూపెట్టమని మేము కూర్చొని ఆ దేవదేవుడితో బుద్ధి భావంతో తీసుకెళ్ళి, అయ్యా మీకు మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. దొంగని పరిస్థితి మీరు స్టార్ట్ చేస్తా ఉన్నారు. అంటే కొంచెం వెనక్కి వెళ్తే మనం ఆవు లేదు, పాలు లేదు, వెన్న లేదు, నెయ్యి వచ్చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే సాధ్యం ఈ భూప్రపంచం మీద. ఎవరు కూడా అటువంటి నెయ్యిని సృష్టించలేరు. ఆ విషయం దాచేసి కెమికల్స్లో కలిసిన రసాయనాలతో పాటు రసాయనాల్లో కలిసినటువంటి కొవ్వు పదార్థాలు
గురించి మేము మాట్లాడేందుకు దానివల్ల మనోభావాలు దెబ్బతిన్నాయంట. అంతే తప్ప ఇక్కడ ఆవు లేదు, పాలు లేదు, వెన్న లేదు, దాంతో నెయ్యి తయారైపోయిన నెయ్యి దేంతో పామాయిల్ తోటి, అలాగే అదర్ 20% కెమికల్స్లో ఖచ్చితంగా జంతువుల యొక్క కొవ్వు ఉందని నిర్ధారణ చేయడం జరిగింది. దాన్ని ప్రజల యొక్క మనోభావాలు ఎంత దెబ్బతింటాయన్న భయంతో మేము తగ్గి ఉంటున్నాం. ఎందుకంటే ఇది ప్రచారం జరిగితే అయ్యో బాబు ఇంతకాలం మేము ఆ ప్రసాదం తినామా, తప్పు చేసామా అనే బాధతో అనేక మంది భక్తులు వాళ్ళు శిక్షించుకుంటారు. ఆ భయంతో కేవలం మేము తగ్గి ఉంటే దొంగ అన్నట్టు తిరిగి మమ్మల్ని భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు, మతాన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, ఒక చర్చిలో ఇలా జరిగితే అలాగే రియాక్ట్ అవుతాం మేము, ఒక మసీదులో అలా జరిగితే మసీదులో అక్కడ కూడా అలాగే రియాక్ట్ అవుతాం మేము. ఎందుకంటే ఒక్కొక్కరు నమ్ముకుంటారు ఒక దేవుడిని, ఆ భక్తితో ఉంటారు, ఆ భక్తితో వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఉండడమే ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ చేయవలసింది. చట్టసభల్లో వెంకటేశ్వర స్వామి బొమ్మ తీసుకొచ్చి జోళ్ళతోటి పెట్టి కాదని బొకాయిస్తూ ఉన్నాడు మన బొత్స సత్యనారాయణ గారు. మళ్ళా ఇంకో పక్క వెకిలి చేష్టలు, అసలు ఆ చట్టసభల్లో ఆ వెకిలి చేష్టలు, ఆ గోళ ఏంటో నాకు అర్థం కాదు. మొన్న శాసనసభలోకి వచ్చారు, ఏ గవర్నర్కి అయితే పట్టుకెళ్ళి విన్నపాలు ఇస్తారో ఆ గవర్నర్ మీదే కాగితాలు చించి ఆయన ప్రసంగంలో ఆయన మీద వేస్తూ ఉన్నారు. ఇంక గవర్నర్ అయితే దయచేసి మీరు ఎవరు ఇంకెప్పుడు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి విన్నపాలు ఇవ్వకండి. ఎందుకంటే ఆ గవర్నర్ అంటే మీకు భక్తి లేదు, విశ్వాసం లేదు, గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు మీరు ఎప్పుడు కూడా ఇంకా ముందు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక విన్నపం ఇచ్చి అర్హత మీరు అందరూ కోల్పోయారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అలాగే వాళ్ళు తప్పు చేసి మేము తప్పు చేసినట్టుగా నిశ్చిగ్గా మాట్లాడుతూ ఉన్నారు. మీకు గుర్తుందో లేదో, వాళ్ళ పిన్ని గారు ఒక ఆవిడ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు పిన్ని గారు, ఆవిడ జగన్ రెడ్డి రక్ష గోవిందా ఉంది ఎక్కడ సన్నిధానంలో. అంటే వెంకటేశ్వర స్వామితోటి వాళ్ళ అబ్బాయిని పోల్చి జగన్ రెడ్డి రక్ష గోవిందా, ఇది అక్కడ ఉన్న తిరుపతిలో దేవుడి మీద ఉన్న అభిప్రాయం వీళ్ళకి. అలాగే ఇతను చూడాల, దేవుడి ప్రసాదం మీరు చూడండి, చాలా క్లిప్పింగ్స్లో ఉంటుంది. ఎవరన్నా ప్రసాదం ఇస్తే మనం కళ్ళగత్తుకు నోట్లో వేసుకుంటాం, వీడు వాసన చూసి పక్క పారేస్తాడు, వీడు చాలా చిత్రమైనడు, ఇటువంటి చిత్రమైనడు మనకు ముఖ్యమంత్రిగా చేస్తే చిత్రమైన పరిస్థితి మనకు వచ్చింది ఇవాళ ఇక్కడ. అలాగే ఆ దేవుడు నల్లరాయి అన్నాడు ఎవడో కరుణాకర్ రెడ్డి, ఏమన్నా వెంకన్న బాబుది అది దేవుడా ఏమన్నా నల్ల రాయి అన్నాడు. ఆయన తీసుకొచ్చి తిరుపతి టీటీడీ చైర్మన్గా చేశారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనకు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళు చెప్తా ఉన్నాను. నాకు చాలా ఇష్టం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన కూడా చాలా తప్పు చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుందో లేదో, తిరుమలని టౌన్షిప్ చేద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే సెప్టెంబర్ 10, 2005లో జియో నెంబర్ 338 కింద రిలీజ్ చేసే టౌన్షిప్ చేద్దామని దాన్ని, అంటే రియల్ ఎస్టేట్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి తర్వాత కాలం ఏం చేసిందో మీ అందరికీ తెలిసిన విషయమే. భగవంతుడితో ఉంటే ఎట్లా ఉంటుందో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. పాపం మొత్తం ఈ మ్యాటర్ అంతా అప్పుడు బొత్స సత్యనారాయణ గారికి, ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాడు, ఆయనకి పూర్తిగా తెలుసు ఆ విషయం అప్పుడు ఈ మ్యాటర్ అంతా. కానీ జగన్మోహన్ రెడ్డి తెలియదు పాపం. ఎందుకంటే అతను మనీ లాండరింగ్లో బిజీగా ఉన్నాడు, మనీ లాండరింగ్ చేసుకుని అడవుల్లో ఉన్నాడు. ఈ టైంలో చెక్క పెట్టుకునే టైంలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి తెలియకపోవచ్చు ఇటువంటి లోపల జరిగింది. ఈ అతను మనీ లాండరింగు, మళ్ళా ఏంటిది భూ లావాదేవీలు వాటి మీద చాలా బిజీగా ఉన్నాడు, దాని మీద తెలియవచ్చు. కాబట్టి నేను కోరుకునేది, నేను తిరుపతి దేవస్థానాన్ని నా కోరిక, మా అందరి మనోభావాలు దెబ్బతిన్న కోరిక మేమంతా కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని జీవితకాలం తిరుమలలోకి రానివ్వకూడదని ఆంక్షలు విధించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అట్లాగే ఎవరైతే నిన్న చట్టసభల్లో భగవంతుడి యొక్క ఫోటోలు తీసుకొచ్చి వెకిలిగా నవ్వుతూ అవహేళన చేస్తా జోళ్ళతోటి చేసి దాన్ని రాజకీయం చేద్దామని అనుకున్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేటి, ఎమ్మెల్సీలు అయితేనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంవత్సరం పాటు తిరుమల మీద ప్రవేశం లేకుండా చేయాలని చెప్పి
తిరుపతి దేవస్థానం వారిని కోరుకుంటున్నాను. అది వెంకటబాబు అది వాళ్ళతో చేస్తాడని చెప్పి కోరుకుంటూ, ఇటువంటి మతపరమైన విషయాల్లో మనోభావాలతో ఆడుకున్న వాళ్ళందరికీ ముందు ఇటువంటి శిక్షలే వేసి, చేయకపోతే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రతి చిన్న విషయంలోని. కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి శిక్ష జగన్మోహన్ రెడ్డికి, అతని కుటుంబానికి, అలాగే ఈ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.